సంఘంతో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని విన్నాం. ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మీ ఉన్నతమైన ఘనమైన నామానికి స్తోత్రములు నాయన. మీరు ఇచ్చిన అవకాశంలో, మీరు ఇచ్చిన సమయంలో, మీ సన్నిధానంలో చేరి కొద్ది సమయమునైనా మీ వాక్యంతో మేము ఆలోచించడానికి, మా ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవడానికి, మా యొక్క జీవితాన్ని మీలో స్థిరపరచుకోవడానికి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని సహాయాన్ని కోరుతూ బ్రతిమాలుకొనిచున్నాం. చేరువచ్చిన ప్రతి ఒక్కరునైనా నీ ఆలోచనలు తండ్రి, నీ మాటలు జాగ్రత్తగా వింటూ ఆ సంగతులను పరిశీలిస్తూ నాయన వారి జీవితంలో బలపడే భాగ్యాన్ని దయచేయండి. నిశ్చితమైతే నాయన ఇదిగో తండ్రి, విద్యుత్తు స్వాధీనంలో ఉంచుకొని మాకు అనుకూలపరచమని ప్రాధాయపడుతూ ఉన్నాను. నాయన ఎక్కడెక్కడ ఆరాధన జరుగుతూ సహాయం దయచేయండి. ప్రతి మాట నీ మాటనైనా భయభక్తి కలిగి చెప్పగలిగే జ్ఞానాన్ని నీ సేవకులు అయిన మా అందరికీ దయచేయండి. ఆయన నిలబడుతున్న నేను అల్పుడును దీనుడను తండ్రి, నీ యొక్క సహాయము, నీ ఆత్మ నడిపింపు, నీ కృపను దయచేయమని తండ్రి. ఏ మాటలు నా సొంత మాటలు నేను మాట్లాడకుండా నాయన మీరు మాత్రమే మీ వాక్యం ద్వారా మాటలు చెబుతున్న మాటలు అలా చెప్పగలిగే జ్ఞానాన్ని, అటు కృపను, నీ సహాయాన్ని, తోడ్పాటును నాకును మాకును అందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి బట్టి చిన్న ప్రార్థన బ్రతిమాలకు వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావములు యుగములు కలుగునుగాక, ఆమేన్. గొప్ప సమయాన్ని మనం కలిగి ఉన్నామని దేవునికి నందు ఆయనకి స్తుతిస్తూ మీకు ఈ యొక్క విషయాలను తెలియజేస్తాం. మనమందరం కూడా మారు మనసు పొందిన వారమే. అసలు మారు మనస్సు అంటే ఏంటి? ఒకసారి మారు మనస్సు గురించి కొన్ని మాటలు, ఆలోచనలు విన్నాం. అసలు మారు మనస్సు అంటే ఏంటి? మారు మనస్సు అంటే మనస్సును మార్చుకోవడం, అంతే కదా. మనకు తెలిసింది మనస్సును మార్చుకోవడం. మనస్సును మార్చుకోవడం అంటే ఏంటి? అసలు మారు మనస్సు అనే మాట ఎక్కడి నుంచి వచ్చింది? మారు మనస్సు అనే మాట మొట్టమొదటిగా ఎక్కడి నుంచి వచ్చింది? మాట బైబిల్లోంచి వచ్చింది. ఎవరు చెప్పారు? మొట్టమొదటి మాట ఈ బైబిల్లో ఈ మాట చెప్పింది ఎవరో తెలుసా? యోహాను గారు. చూద్దాం ఆ మాట. మత్తయి సువార్త. యేసుక్రీస్తు వారి కంటే ఈ లోకంలో ముందు పుట్టిన యోహాను గారు అక్కడున్న యూదులతో, అక్కడున్న పరిచయులతో మాట్లాడుతూ ఒక మాట అంటున్నాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందిడి అని ప్రకటించుచుండెను. ఎవరు? 3వ వచనం, 1వ వచనం. ఆ దినముల యందు బాప్తిస్మిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యుల ప్రాంతాల్లో చెప్తున్నాడంట. ఇప్పుడు మారు మనసు పొందమనే మాట మొట్టమొదటిగా మాట్లాడింది ఎవరంటే యోహాను గారు. అంటే ఈ మారు మనసు గురించి మనకి ఏం చెప్పబడిందంటే, మారు మనసు అనే మాటకు అర్థం మనసు మార్చుకోవడమే. కానీ ఏ విధంగా మార్చుకోవడం బైబిల్ చెప్తుందో అది చూడం. మనసు మార్చుకోవడమే కరెక్టే, బ్రతికిన బ్రతుకును మార్చుకోవడమే, మొదటి నుంచి ఉన్న స్థితిని మార్చుకోవడమే. కానీ బైబిల్ చెప్పే రీతిని అర్థం చేసుకోక ఈరోజు మారు మనస్సుకు సరైన వివరణ ఆలోచించట్లేదు ప్రపంచం. ఎందుకు చెప్పనా అంటే, నేను తప్పుగా బ్రతుకుతున్నాను అనుకోండి, ఇప్పుడు మార్చేసుకుని నా మనస్సు మార్చుకున్నానని ప్రేరేపణ కలిగినప్పుడు మనసు మార్చుకుంటే ఆలోచన వస్తుంది చూడండి, అది మారు మనసు కాదు చెప్పాలనుకుంటే. ఇది ఆర్థిగా ఇవ్వబడింది. ఏది మారు మనసో మీకు చెప్తాను. మారు మనసు అంటే నన్ను మారుకోవాలి అనే వచ్చే తపన కాదు మారు మనసు అంటే. జాగ్రత్తగా గమనించండి. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. యోహాను గారు మొదటగా చెప్తున్నారు. అలాగే ఇది ఆర్థిగా ఇవ్వబడింది ప్రపంచానికి. ఆనాడు యూదులకేంటి, గ్రీసు దేశస్తులకేంటి, ఆ ప్రాంతాల్లో బ్రతుకుతున్న వారికి మాత్రమే కాదు. ఎందుకంటే యోహాను గారు చెప్తున్నప్పుడు ఎవరున్నారు? యూదులు, ఆ ప్రాంత ప్రజలు అందరూ ఉన్నారు. మరి వాళ్ళకైనా ఇది యేసుక్రీస్తు వారు మాట అంటారు. చూద్దామని మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుదాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము
17వ వచనం క్రీస్తు వారు చెప్తున్నారు ఏమని? పరలోక రాజ్యము సమీపించి ఉంది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. ఆయన మొదలు పెట్టిన మాటే మారు మనసు గురించి. యేసుక్రీస్తు వారు మొదలుపెట్టిన మాటే మారు మనసు గురించి. ప్రకటింప మొదలు పెట్టడమే మారు మనసుతో, మారు మనస్సు గురించి చెప్తూ. ఎందుకు ఇలా చెప్పబడుతుందంటే బోధించడానికి కారణాలు ఉన్నాయి. మారు మనసు చెప్పడానికి, మారు మనసు గురించి వివరించడానికి కారణాలు ఉన్నాయి. యేసుక్రీస్తు వారే కాదు, యోహానే కాదు, అపోస్తులు కూడా ప్రకటించారు. ఒకసారి ఆ మాట కూడా చూసుకుని ముందుకు వెళ్దాం. మార్కు సువార్త 6వ అధ్యాయము 12వ వచనం. ఇక్కడ యేసుక్రీస్తు వారా? మార్కు సువార్త 6వ అధ్యాయం 12వ వచనం. ఎవరో కాగా వారు బయలుదేరి ఎవరు వెళ్ళారు ఇక్కడి నుంచి? 12 మంది శిష్యులు. 7వ వచనం ఉంది. ఆయన 12 శిష్యులను తన యొద్దకు పిలిచి వారిని ఇద్దరిద్దరిగా పంపుతున్నాడు. ఎవరు? యేసుక్రీస్తు వారు. వాళ్ళు వచ్చి ఏం చెప్తున్నారు ఇక్కడ? వారు ఏమన్నారంట? ఒకసారి చదవండి అన్నమాట. కాగా వారు బయలుదేరి ఏమని చెప్తున్నారు? వాళ్ళు మారు మనసు పొందండి అని చెప్తున్నారు. ప్రకటించుచు సరిపోద్దండి. మారు మనసు పొందనని ప్రకటించుచు 12 మంది శిష్యులకి ఎవరు ఆజ్ఞాపించారు మారు మనసు గురించి చెప్పండి అని? యేసుక్రీస్తు వారు. ఇంతకీ మారు మనస్సు అంటే ఏంటో తెలియాలి. మొదట నేను ఏం చెప్తున్నానంటే అసలు మారు మనస్సు అనేది ఎలా ఇవ్వబడింది అంటే ఒక ఆజ్ఞగా ఇవ్వబడింది. ఎవరి ద్వారా ఇవ్వబడింది అంటే మొదటగా యోహాను గారు చెప్పారు, తర్వాత యేసుక్రీస్తు వారు స్వయంగా మాట్లాడారు, తర్వాత అపోస్తలులు కూడా చెప్తున్నారు. ఇంకొక పేతురు గారి గురించి కూడా చూద్దాం ఒకసారి. పేతురు గారు చెప్తారు చూడండి. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనాన్ని చూద్దాం. జాగ్రత్తగా గమనిస్తే మీకు అర్థమవుతుంది. ఫోన్ కూర్చి కట్టేయండి అమ్మా. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి. ఈయన కొంచెం కారణం కూడా చెప్పాడు ఎందుకు మారు మనసు పొందాలి కదా. ఎందుకు అన్నట్టు పాప క్షమాపణ నిమిత్తం. అయితే ఆజ్ఞగానే చెప్తున్నాడు. మీకు ఆజ్ఞగా ఇవ్వబడింది. ఎందుకు ఆజ్ఞ ఇస్తున్నారంటే యేసుక్రీస్తు వారి నామంలోనే మీకేం కలుగుతుంది? క్షమాపణ జరుగుతుంది. దాన్ని క్షమాపణ దొరకడాన్ని, క్షమించమని అడగడాన్ని ఏమంటున్నాడంటే మారు మనసు. అయితే మారు మనసు గురించి మనం ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మన సంఘాల్లో ఏదైనా మంచి విషయం చెప్తున్నారు అనుకోండి, పాట పాడుతుంటారు. దేవా పాపిని అని పాడుతుంటారు. పాడుతున్నప్పుడు కొంతమంది ఏడుస్తూ ఉంటారు. అర్థమవుతుందా? పాట పాడుతున్న వాళ్ళు ఏడ్చుండొచ్చు. వింటూ పాడుతున్న సంఘస్థుల్లో ఈ పాట పాడుతున్నప్పుడు ఏడుపు వస్తూ ఉంటుంది. ఎందుకు? వారిలో ఏం కలుగుతుంది? మారు మనసు కలుగుతుంది. ఎలాంటి మారు మనసు కలుగుతుంది? పాట వింటూ పాడుతున్నప్పుడు మారు మనసు కలుగుతుంది. మరి ఇది మారు మనసా? చెప్పాలి. ఇది మారు మనసా? నేను నా పాపాలు చేస్తున్నాను కదా, నా పాపాలు గుర్తించడం మారు మనసు కాదు. జాగ్రత్తగా గమనించండి. నేను చేస్తున్న పాపాలు తప్పు అని గుర్తించడం మారు మనసు కాదు. నేను బ్రతుకుతున్న బ్రతుకు దేవుని ఎదుట కరెక్ట్ అయింది కాదు అని తెలుసుకోవడం మారు మనసు కాదు. మరేంటి మారు మనసు అంటే? ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త ముందు రోమిలికి రాసిన పత్రిక తీయండి. అసలు మారు మనసు ఎందుకు అని అడిగితే రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం చూద్దాం. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ చెప్తున్న అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి ఏమైపోతున్నారు? దేవుడిచ్చే మహిమ పొందుకోలేకపోతున్నారు. అంటే అర్థం ఏంటి? వీళ్ళు ఎక్కడున్నారు? పాపంలో బ్రతుకుతున్నారు. ఎందుకు మారు మనసు అవసరమో తెలుసా? పాపమును వదిలిపెట్టడానికి మారు మనసు అవసరం. మారు మనసు ఎందుకో తెలుసా? పాపం గుర్తించి పాపాన్ని వదిలిపెట్టడం మారు మనసు అవసరం.
మారు మనసు అంటే ఏంటో తెలుసా? పాపమును నా జీవితంలో ఉందని గుర్తించి వదిలిపెట్టడం మారు మనస్సు అని చెప్తున్నాడు. ఎందుకంటే అసలు మారు మనసు ఎందుకంటే పాపాన్ని వదిలిపెట్టడానికి, అంతేనా? పాప క్షమాపణ ఒకటేనా? అంతేకాదు ఇక్కడ అన్నాడు కదా, ఎందుకు చదవండి అన్నమాట. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి ఆ దేవుడు అనుగ్రహించు మహిమను పాపం చేయడమే కాదు, దేవుడిచ్చే మహిమను పొందలేకపోతున్నాం. దేవుడిచ్చే మహిమ వేరుగా ఉంటుందా? దేవుడిచ్చే మహిమ గొప్పగా ఉంటుందా? ఈ లోకం ఇవ్వలేదు. రక్షణలో నిజంగా బాప్తిసం పొందుతున్నప్పుడు ఏదో స్నానం చేసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది మీకు మామూలుగా కదా. బాప్తిసం అంటే బాప్తిసం పొందేశానండి, ఒక లోపల ఒక తెలియని భావము లేకపోతే మనసులో పుడతదేమో కానీ శరీరానికి కానీ లేకపోతే మన జీవితంలో కానీ ఏం తేడాలు ఉండవు. అంటే జీవితం అంటే మనం సహజంగా బ్రతికే బ్రతుకు, అంతే కదా, వాటిలో ఏం తేడాలు కనపడవు. కానీ బాప్తిసం పొందడానికి బాప్తిసం పొందలేకపోవడానికి తేడా కనపడుతుంది. ఎలా అంటే బాప్తిసం ద్వారా మనకి ఏం జరుగుతుందంటే పాప క్షమాపణ వస్తుంది. మారు మనసు ద్వారా ఏమొస్తుందో తెలుసా? పాప క్షమాపణ జరుగుతుంది. మళ్ళీ మారు మనసు ద్వారా ఇంకేం జరుగుతుంది చూడండి ఒకసారి. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 30వ వచనం. ఈరోజు కరెంట్ పోకూడదని ప్రార్థన చేసుకుని వచ్చాను, అందుకని పోయినట్టు. థ్యాంక్ యూ. పాప క్షమాపణ అంటే మారు మనసు దేనికోసం అంటే, మారు మనసు ఎందుకంటే పాప క్షమాపణ కోసం. రెండవదిగా మారు మనసు దేనికని అడిగామనుకోండి, ఎందుకని చెప్తున్నాడో తెలుసా? చూద్దాం. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం ఎన్నో వచనం చదవండి. 30వ వచనం, క్షమించండి, 30వ వచనం. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను, ఇప్పుడైతే అంతటను అందరూ ఏంటిది మారు మనసు అంటే ఏంటి? ఎందుకు? దేవుని ఆలోచన అయి ఉంది, దేవుని ఆజ్ఞ అయి ఉంది. పాప క్షమాపణ నిమిత్తమే కాదండి మారు మనసు అంటే, దేవుని ఆజ్ఞను చేస్తున్నాం, ఆయనకి ఇష్టమంట. ఎందుకు? ఆ అజ్ఞాన కాలంలో చూసి చూడనట్టుగా పోనిచ్చేసాడు. పోండ్రా, ఏం చేసినా పర్లేదు, బలిచ్చేయండి, వదిలేసుకోండి. ఇప్పుడైతే అలా ఉండదు, అందరూ అంతటను మారు మనసు పొందాలని కోరుతున్నాడంట. ఎందుకు మారు మనసు పొందాలి? పాపక్షమాపణ నిమిత్తం దేవుడు అడుగుతున్నాడు కాబట్టి. అంతేకాదు మరొక మాట కూడా చూద్దాం. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 35వ వచనాన్ని కూడా చూద్దాం. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 35వ వచనం. 36వ వచనం చూద్దామే. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను, ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకునవలనని చెప్పాను. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలును అడుగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఇక్కడ మారు మనసు పొందితే ఎందుకు అని అంటే, పరిశుద్ధాత్మ నీలోనికి రావడానికి. పరిశుద్ధాత్మ నీలోకి రావాలంటే ఏం చేయాలి? మారు మనసు పొందాలి. పరిశుద్ధాత్మ వల్ల లాభం ఏంటి? కరెంటు వల్ల లాభం ఏంటి? ఇప్పటి వరకు ఉడికొచ్చింది, ప్రశాంతంగా కూర్చున్నాం, చెబుతున్న మాట మీ చెవుల్లోనికి జాగ్రత్తగా ఇంకా వినసొంపుగా వెళ్తుంది. కరెంటు పోయినప్పుడు అది లేదు. పరిశుద్ధాత్మ ఎందుకో తెలుసా? నీకు పాపం వైపు మన జీవితం వెళ్తున్నప్పుడు అది తప్పు అని హెచ్చరించడానికి నీకు పరిశుద్ధాత్మ అవసరం. పరిశుద్ధాత్మ లేకపోతే నీకు పాప వివేచన ఉండదు. ఇది పాపము, ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది సరైనది, ఇది తప్పుడు ఉపదేశము, తప్పుడు ఆలోచన, ఇవి ఎప్పుడు వస్తాయి మన జీవితంలోకి? పరిశుద్ధాత్మ నీలోంచి ప్రేరేపిస్తే. మరి పరిశుద్ధాత్ముడు నీలో ప్రేరేపించాలంటే నీకేం కావాలి? మారు మనసు కావాలి.
ప్రతిదానికి అది మూలమవుతుంది. ఏది? మారు మనస్సు. అందుకే యేసుక్రీస్తు వారు ఏంటి, యోహాను గారు ఏంటి, మొట్టమొదటిగా రండి అందరూ వచ్చి ఏమన్నాడు ఆయన? మారు మనసు పొందండి. ఏమన్నాడు? సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుండి ఎలా తప్పించుకుంటారు? కాబట్టి రండి మారు మనసు పొందండి. అంటే ఉగ్రత నుండి తప్పింపబడాలంటే నీకేం కావాలి? మారు మనసు కావాలంట. అంటే మన జీవితంలో మనం మారు మనసు అనేది అక్కడికక్కడ ప్రేరేపితమై మార్చేసుకునేది కాదు. నిజంగా విన్నానండి, దేవుని వాక్యం విన్నాను, నేను మార్చుకున్నాను, నా జీవితం మారు మనసు పొందిందండి, నేను రక్షణ పొందాను అంటే మారు మనసు కాదు. మళ్ళీ మారు మనసు అంటే రక్షణ పొందేస్తే మారు మనసు కాదు, దాన్ని కొనసాగించాలి. ఏమంటే వాడు రక్షణ పొందాడు కానీ మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు? కొంతమంది గురించి మాట్లాడుతాడు. వాడు రక్షణ పొందాడు, బాప్తిసం పొందాడు, మళ్ళీ తాగుబోతుగా తిరుగుతున్నాడు. వాడు రక్షణ పొందాడు, బాప్తిసం, మళ్ళీ తిరుగుబోతుగా తిరుగుతున్నాడు. వాడు రక్షణ పొందాడు, మారు మనసు పొందాడండి, అయినా కూడా వాడు ఏం చేస్తున్నాడు? లోకంలో తన ఇష్టానుసారం బ్రతుకుడు. వాడు మారు మనసు పొందినట్టు ఎందుకు అవుద్ది? ఇది మారు మనసు అయితే, దేవుడు చెప్పినట్టు మారు మనసు ఇదే అయితే లోకంలో ఎలా బ్రతికినా తప్పులేదు, నిజమే కదా? కానీ దేవుడు కోరుకునే మారు మనసు అది కాదు. అసలు మారు మనసు అంటే ఏంటో చెప్పనా? వదిలేసిన దానిని మళ్ళీ దాని వైపు వెళ్ళకపోవడం. చూద్దాం, మరొక మాట కూడా చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక. ఎందుకు మారు మనసు అవసరం అని అంటే, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9-10 వచనాలు చదువుదాం. కొందరి ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు, కానీ ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని. ఎందుకు మారు మనసు అవసరమేం తెలుసా? నశించడానికి దేవునికి ఇష్టం లేదు మనుషులు. అంటే ఈ క్రైస్తవులు ఎప్పుడు మారు మనసు అంటారు ఏంటండి? నువ్వు నశించిపోకూడదని. నశించిపోవడం అంటే నీ యొక్క జాబితా లేకపోవడం. ఎక్కడ? దేవుని దగ్గర. జాబితా దేవుని దగ్గర ఉండడం అంటే, మనకి ఎలక్షన్ వచ్చేటప్పటికి ఏం చూస్తారో? నీకు ఓటు ఉందా లేదా? ఎందుకు అంటే జాబితాలో నీ పేరు ఉందా లేదా? ఉంటే ఏం చేస్తావు? చెప్పాలి. అమ్మా మీకు తెలుసు కదా, ఓట్లు వేసారు కదా, అందరూ ఓట్లు వేసేవాళ్ళే కదా. అంటే మీకు జాబితాలో మీ పేరు లేదనుకోండి, మీకు ఏ అవకాశం ఉండదు? ఓటు వేసే అవకాశం ఉండదు. ఓటు వేసే అవకాశం లేనప్పుడు ప్రభుత్వాన్ని ఎన్నుకునే అవకాశం నీకు ఉండదు. ఎలాగైతే జాబితాలో నీ పేరు లేకపోతే నీకు నష్టమో, దేవుని జాబితాలో నీ పేరు లేదనుకోండి, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావో తెలుసా? నరకానికి. అంటే నశించిపోతావు. స్కూల్లో మనకి అటెండెన్స్ వేసేటప్పుడు పేర్లు చదువుతారు, దాంట్లో రాయబడిన పేర్లు మాత్రమే చదువుతారు, ఇతర పేర్లు చదవరు కదా. అంటే రాయబడ్డ పేర్లకి ఏముంది? అక్కడ విలువ ఉంది, అంతేనా? విలువ ఉంది కాబట్టి వాళ్ళు చదువుకుంటున్నారు, వాళ్ళు ఉత్తీర్ణులు అవ్వడానికి అవకాశం ఉంది. అసలు నా పేరు వద్దంటే రాయొద్దు, నేను చదివేసుకుంటాను ఏంటంటే బాగుంటుందా? అవుతుందా? అవ్వదు. మా పిల్లోడు పేరు వేయకండి, పేరు రాయొద్దు అసలు, మా పిల్లోడిది చదివేసుకుంటాడు, ఇంటికాడ చదివించేస్తాను, మీరు చదివించేయండి, వచ్చి పంపేస్తాను, జీతంగా ఫీజు కట్టేస్తాను అనుకోండి. వాళ్ళు ఏమంటారు? అబ్బాబ్బే పేరు రాయాలి అంటే జాబితాలో నీ పేరు ఉండాలి. జాబితాలో నీ పేరు లేవంటే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావో తెలుసా? ఈ యొక్క ఆత్మీయ జీవితంలో నశించిపోతున్నావు. దేవుడు ఎవరు నశించకూడదని మారు మనస్సు అనే మాటను చెప్పాడు. ఎవరు పాడైపోకూడదని మారు మనసు అనే జీవితాన్ని ఇస్తున్నాడు. ఎవరు నరకాన్ని వెళ్ళిపోకూడదని మారు మనసుకు తగిన ఫలాన్ని ఇస్తున్నాడు. తగిన ఫలమే పరలోకం. పేతురు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయము 19-20 వచనాలు చూద్దామే. చదవండి. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచున్నప్పుడు పూర్వం నోవాహు దినములో ఓడ సిద్ధపరచుచుండగా అవిధేయులని వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన
ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిసు ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయట కాదు. ఇక్కడ చెప్తున్నాడు బాప్తిసం అంటే శరీరంలో కడుక్కోవడం కాదు, సొప్పెట్టి శుభ్రంగా స్నానం చేసినట్టు కాదు. బాప్తిసం అంటే స్నానం చేయడం కాదు. కానీ ఏంటి, చదవండి అక్కడ చెప్తున్నాడు. శరీర మాలిన్యము తీసివేయడం కాదు, కానీ యేసుక్రీస్తు పునరుత్థాన మూలంగా దేవుని విషయమైన నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే నా మనసు మారిపోయింది, నేను మనస్సు మార్చుకున్నాను అని ప్రత్యుత్తరం చెప్పడం అంట బాప్తిసం అంటే. నీటిలో మునగడం అంటే స్నానం చేయడం కాదు. స్నానాలు చేస్తారు, రోజు స్నానాలు చేస్తారు. ఆ స్నానానికి బాప్తిసం అనే దానికి సంబంధం లేదు. ఎందుకు? అది రోజు చేసే స్నానం సబ్బుతోటో ఏదో కడుక్కుని శుభ్రం చేసి కాసేపు తోమి వస్తాం. కానీ ఇదేంటో తెలుసా, నీ పాపములు క్షమింపబడినాయి. దేవునితో నువ్వు తీర్మానం చేసుకుంటున్నావు, వడంబడిక చేస్తున్నావు, అది దేవునికి నువ్వు చెబుతున్నావు, అప్పగిస్తున్నావు. నువ్వు మారు మనసు పొందనయా, నేను ఇక జీవితంలో ఆ తప్పు వైపు వెళ్ళను అని చెప్పడం. అదే మారు మనసు అంటే. ఇక మారు మనసు అంటే ఏడుస్తూ ప్రభువా నేను తప్పు చేశాను నాయన అని ఏడవడం కాదు. నిజమండి, ఏడిస్తే పాప మారు మనసు వచ్చిందని కాదండి. ఏడిస్తే కాదు, ఏడిచిన తర్వాత నీ బ్రతుకు మారిపోవడం, మార్చుకోవడం, అది మారు మనసు అంటే. అవునా కదా? నిజమండి. ఇంకొక మాటలతో రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. మారు మనసు కష్టమంటారా, సులువేనా? చెప్పండి. అప్పుడు ఉన్న లోపల చాలా కష్టం. చెప్పండి, నిజమే కదా? మనందరం ఆలోచించండి. మారు మనస్సు ఈ లోకంలో కష్టమా సులువా? నిజంగా మారు మనసు అని ఎవరికి సర్టిఫికేట్ ఇవ్వచ్చు? బాప్తిసం పొందినోడు సర్టిఫికేట్ ఇచ్చా? చెప్పండి. మారు మనసు పొందాడు ఇతను అని బాప్తిసం పొందిన వెంటనే సర్టిఫికేట్ ఇచ్చేచ్చా? మరి ఇస్తారు కొంతమంది, బాప్టైజ్ సర్టిఫికేట్ అని ఇస్తారు, ఇచ్చేచ్చా? దాని గురించి పక్క పెట్టండి. మారు మనసు బాప్తిసము పొందిన తర్వాత సర్టిఫికేట్ ఇస్తారు, వీడు మారు మనసు పొందాడని. అప్పుడు ఇచ్చేచ్చా? ఉదాహరణ అంటే ఆత్మీయంగా ఆలోచించండి. ఆత్మీయంగా నీ శారీరకంగా అంటే ఆ బాప్తిసం సర్టిఫికేట్లు అవసరమే, అది పక్కకు పెట్టండి, మనకు అనవసరం ఉంటుంది. ప్రజెంట్ నేను అడిగేది ఏంటంటే వాడికి అర్హుడేనా దానికి? చెప్పండి. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుతున్నది ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? చాలా మంది ఏం చేస్తున్నారు, దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడో వాక్యం ద్వారా, దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు ఇదిగో సేవకుని ద్వారా, దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు నా కుటుంబం ద్వారా, దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు నా బంధువుల ద్వారా అని తెలుసుకోక వాళ్ళు ఏం చేస్తున్నారు, దేవునికి ఆగ్రహానికి గురైపోతున్నారంట. మారు మనసు పొందకుండా ఏం జరుగుతుందో తెలుసా? ఎందుకు ఎలా ఉంటున్నారయ్యా, ఎందుకు ఎలా ఉంటున్నారు రక్షణ పొందు. మనకి ఎలా నిజంగా మారు మనసు పొందకముందు ఎవరైనా క్రైస్తవుడు చెప్తున్నాడు అనుకోండి, లేకపోతే ఈ పాస్టర్ గారు ఇప్పుడు నేనున్నాను అనుకోండి, మాకు తెలిసిన మా బావకో లేకపోతే మా బంధువులకో చెప్తూ ఉంటాను అప్పుడు, ఎందుకు బావా ఇంకే మందు తాగడం, లేకపోతే ఎందుకంటే ఇంత ఈ వ్యసనంతో మీరు ఎలా ఉండిపోవడం అని చెప్తూ ఉంటారు. వాళ్ళకి ఎలా ఉంటుంది తెలుసా? తినేస్తారు, ఏంటో బాబీడని ఉండదు. ఆ టైంలో వాళ్ళకి ఎలా ఉంటుందంటే తినేస్తున్నాడు, కానీ వాళ్ళకి ఏం తెలియదో తెలిసి ఇక్కడదే మాట్లాడుతున్నాడు. చూడండి, వారు ఎరుగక ఏమి ఎరగట్లేదు. చదవండి. ఎరుగక చూసారా, అది ఎరగట్లేదంట. ఏంటది? దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడో, ఇదిగో ఈ వ్యక్తి ద్వారా నాకు చెప్తున్నాడు అని ఎరగట్లేదు. ఏమవుతుందో తెలుసా? సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు. వాళ్ళందరికీ ఏం తెలియదు తెలుసా? మనమే జాగ్రత్తగా కూడబెట్టుకుంటున్నాం. ఏంటది? బ్యాంకుల్లో డబ్బు కాదు, బీరువాలో డబ్బు కాదు. ఏం జాగ్రత్త పెట్టుకుంటున్నారు? ఎంతమంది చెప్తున్నా మార్పు పొందట్లేదు. చూడండి, వాళ్ళ మీదకి ఏమవుతుంది తెలుసు? ఉగ్రత అంట.
ఒకటి ఒకరోజు చెప్పాడు ఒక్కసారి ఇంకెంత వచ్చింది. రెండోసారి ఇంకొక ఆయన వచ్చి చెప్పాడు ఎంత పెరిగింది. ఏంటిది? ఏడు పెరుగుతుందండి ఉగ్రత. మూడోసారి ఇంకొక ఆయన వచ్చి చెప్పాడు మళ్ళీ పెరిగింది శాతం. ఓట్ల శాతం పెరుగుతున్నప్పుడు మనకు ఎడుతుంటారు, ఇలా వస్తుంటాయి. ఇంకో ఎంతమంది దీనికి సపోర్ట్ చేశారు, దీనికి ఎంతమంది సపోర్ట్ చేశారు, ఇలా పర్సంటేజ్ చూపిస్తుంది చూడండి. అలాగా ఎవరైనా వచ్చి చెప్తున్నప్పుడు నీకు ఏమవుతుందో తెలుసా? నువ్వు చెప్తున్నా వింటలేదు, మారు మనసు పొందట్లేదు అనుకోండి, ఉగ్రత పెరుగుతుంది. ఎందుకు ఇది? ఎందుకు? తీర్పు దినాన్న చూపించా నీ శాతం ఎంత ఉందో. నువ్వు ఎంతమంది చెప్పినా వినలేదు, ఎంతమంది చెప్పినా నువ్వు మార్చుకోలేదు, ఎంతమంది చెప్తున్నా రక్షణ పొందలేదు, ఎంతమంది చెప్తున్నా మారు మనసుకు తగిన ఫలము నీ జీవితంలో కనబడలేదు. అంటే మారు మనసు అసలు ఏంటండి? ఈ మారు మనసు గురించి ఎందుకు దేవుడు చెప్తున్నాడంటే, మారు మనసు పొందిన వారు దేవుడికి ఇష్టలు. అంతేనా? మారు మనసు లేకపోతే ఈ లోకంలో ఎలాగైనా బ్రతకొచ్చు. మారు మనసు పొందినా బ్రతకొచ్చు, పొందకపోయినా బ్రతకొచ్చు. బ్రతకొచ్చా లేదా? మారు మనసు పొందిన తర్వాత కూడా తప్పు చేస్తూ బ్రతుకుండొచ్చు. కానీ దేవుడు మారు మనసు అనే దానికి ఫుల్ నిర్వచనం ఏమిస్తున్నాడో తెలుసా? నువ్వు చనిపోయే వరకు నువ్వు ఏదైతే తీర్మానం తీసుకో దానితో బ్రతకటమే మారు మనసు. మరి ఇప్పుడు సర్టిఫికేట్ ఎప్పుడు ఇవ్వాలి వీడు మారు మనసు పొందాడని? చెప్పండి. ఒకవేళ మనం ఉదాహరణకు అనుకోండి, మనమే అనుకోండి, నేనే బ్రతుకుతున్నాను, మీరు సర్టిఫికేట్ ఇవ్వాలి నాకు. ఎప్పుడు ఇస్తారు మీరు మారు మనసు అని? ఈ వాక్యం ద్వారా ఇప్పుడు మనం చచ్చిపోయేదాన్ని చూడండి, అప్పుడు చెప్పాలి మీరు నేను మారు మనసు పొందానండి. లేదు మధ్యలో ఇప్పుడు చెప్పారు, రేపు తప్పు చేయనుకో ఈ మారు మనసు ఏమవుతుంది? నిజం కాదు, ఈ మారు మనసు పనికిరాదు. అది అసలు మారు మనసే కాదన్నాడు దేవుడు. అంటే మారు మనసు అంటే నిర్వచనం ఏంటంటే, నువ్వు అంతవరకు నువ్వు చనిపోయే వరకు లేకపోతే క్రీస్తు రాకడ వరకు నువ్వు దాన్ని మారు మనసుకు బ్రతుకుతా అలాగే బ్రతకాలంట. ఒక మాట చూద్దామా? మారు మనసుకు సరైన జీవితం లేక చాలా తప్పు చేసిన ఒక వ్యక్తి మనసు మార్చుకున్నాడు కానీ తన జీవితంలో నష్టపోయాడు. ఒక ఆయన ఎవరైనా తప్పు చేశాడు, దేవుడు ఎదురే తప్పు చేస్తాడు, కానీ తగిన ఫలాన్ని అనుభవించేశాడు. వెంటనే ఆత్మీయంగా శారీరకంగా అనుభవించేశాడు, ఆత్మీయంగా అంతకంటే నరకాల్లో వెళ్ళిపోయాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 3వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు ఆయనకు శిక్ష విధింపగా ఏం జరిగింది? చూచి పశ్చాత్తాపడ్డాడు. అంటే ఏమొచ్చింది అతనికి? పశ్చాత్తాపం అంటే పశ్చాత్తాపడ్డాడంటే ఏమొచ్చింది? మారు మనసు వచ్చింది. సరే మారు మనసు వచ్చింది కదా, నిజమైన దేవుడైనా నేను అప్పగించాను, తప్పు చేశానని అతను మార్చుకుని ఆయన కోసం బ్రతకలేదు. ఏం చేయడో తను చేసిన తప్పును బట్టి దుఃఖపడి బాధపడి కృంగపడిపోయి వెళ్ళిపోయి ఏం చేయడు? ఉరేసుకున్నాడు. ఏం జరిగింది ఇక్కడ? మారు మనసు. ఆ మారు మనసు మంచిదా? జాగ్రత్తగా గమనించండి. ఆ మారు మనసు మంచి మారు మనసు. అది దాన్ని మారు మనసుగా మనం ఎంచొచ్చా? మరి చెప్పండి. ఆ మారు మనసు మంచిగా ఎంచొచ్చా మనం? నిజమే, నేను అప్పగించాను యేసుక్రీస్తు వారిని, ఆయన గొప్పవాడు, నా దేవుడు, నన్ను రక్షించినవాడు, నన్ను కాపాడేవాడు అని మారు మనసు, నిజమైన మారు మనసు వచ్చుంటే దేవుడి కోసం బ్రతుకుతుడు, అపోస్తుల్లో నిలబడి ఉందుడు. లేదా అయితే అతను మారు మనసు నిజమైన మారు మనసు కాదు, పశ్చాత్తాపడ్డాడు అంతే. నేను చేసింది తప్పు అని పశ్చాత్తాపడటం మారు మనసు కాదు. జాగ్రత్తగా గమనించండి. నేను చేసింది తప్పు అని ఒప్పుకోవడం మారు మనసు కాదు. మరి ఏది మారు మనసు? ఏమండి మారు మనసు అంటే ఏంటో తెలుసా? పాపం నుంచి మరలం అంటే మళ్ళీ వాటి వైపు వెళ్ళకుండా ఉండడం. మారు మనసు అంటే ఏంటో తెలుసా? పాపాన్ని వదిలిపెట్టడం అంటే విడాకులు ఇచ్చేయానండి, వదిలేయానండి అంటుంటారు. అంటే మళ్ళీ సంసారం చేస్తారా? తోటి మళ్ళీ కాపురాలు చేస్తుంటారా? లేదు. వదిలేసామంటే మళ్ళీ వెళ్ళరు. ఎవరో ఒక్కొక్కరు అక్కడ వెళ్తుంటారు, చూస్తుండండి. అలా విడాకులు అయిపోయి కానీ మళ్ళీ కలిసి బతుకుతారు. ఇదేంటి అంటే పాపాన్ని వదిలిపెట్టావు కానీ మారు మనసు పొందావు కానీ దానికి వదలపోతున్నావు. ఏమైంది నీకు? మళ్ళీ ఆ పాపం నిన్ను ఏం చేస్తుంది? మారు మనసు పొందాను, రక్షణ పొందాను, మళ్ళీ వెళ్ళి పాపంలో బ్రతుకుతుంది అనుకోండి, నిన్ను ఎక్కడ తీసిపోతా పాపం? నరకానికి. అందుకే అంటున్నాడు మారు మనసు అంటే
అలా హృదయాన్ని మార్చుకోవడం కాదు, నువ్వు బ్రతకడం మారు మనసు అంటే. అర్థమైందండి? అంటే మారు మనసు అంటే ఇదిగో నేను ఈ తప్పు చేస్తున్నాను అని నాకు తెలిసింది, ఆ తప్పు చేస్తున్నానని తెలియడం, అయ్యో నేను మారాలి అనుకోవడం కాదు మారు మనసు అంటే. నేను మారిపోయాను అని చెప్పడం కాదు మారు మనసు అంటే, బ్రతకటం. ఇది మారు మనసు అంటే దేవుడు బైబిల్ చెప్తున్న నిర్వచనం. ఇంకొక మాట కూడా చూద్దామే. మళ్ళీ ఇంకేం మాట అంటున్నాడో తెలుసా? దుష్టత్వం నుండి ఏమండి ఏం చేయడం తెలుసా? దుష్టత్వం నుండి నీతికి మనం మార్చబడ్డాం. దుష్టత్వం చేస్తున్నాం, తప్పుడు కార్యక్రమాలు చేస్తున్నాం, వాటిలో ఉండిపోకుండా వాటిని వదిలిపెట్టి నీతిలో వెంటాడాలి. నీతి వైపు వెళ్ళాలి. యోహాన్ గారు అంటారు కదా, మారు మనసుకు తగిన ఫలము. చదవండి మాట ఒకసారి, మత్తయి సువార్త 3:2 మాట, 3:7 అతడు పరిసయ్యులలోను సద్దుకొయ్యులలోను అనేకులు బాప్తిసం పొందవచ్చుట చూచి, సర్పసంతానమా రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడెవడు అంటూ మారు మనస్సులకు తగిన ఫలము ఫలించుడి. అయితే మారు మనస్సుకు తగిన ఫలం ఏంటి? ఇది కావాలి మనకి. ఇది తెలిస్తే నేను మారు మనసు పొందానా అని లేదు మనకు తెలుసుకోవాలి. మారు మనసు తగిన ఫలం ఏంటి? తగిన ఫలము కానిది ఏదో తెలిస్తే తగిన ఫలం ఏంటో కూడా తెలుస్తుంది. ఏమంటే ఒకసారి గలతీ పత్రికలు పెడదాం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం 16వ వచనం చూద్దాం. నేను చెప్పింది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీర ఇచ్చలను నెరవేర్చరు. శరీరం ఆత్మకును ఆత్మ శరీరముకును విరోధముగా ఆపేక్షించును. ఇవి ఒకదాని ఒకటి వ్యతిరేకంగా ఉండవు కనుక మీరేవి నిశ్చయింతురో వాటిని చేయకుందరు. అంటే ఇక్కడ ఆత్మ ఫలము కానిది ఏంటంటే శరీరేచ్ఛలు నెరవేర్చుకోవడం. ఏంటిది? ఏం కాదు, ఫలమును అనుభవించుడు అన్నాడు కదా, తగిన ఫలం ఫలించుడి అన్నాడు కదా. ఇక్కడ ఏం చేయట్లేదు, శరీరానుసారంగా బ్రతుకుతున్న వాళ్ళు ఫలము ఫలించట్లేదు. అంటే వాళ్ళు ఎవరు? మారు మనసు పొందని వారు అని అన్నారు. చూడండి తర్వాత, మీరు ఆత్మచేత నడిపింపబడిన వాళ్ళ ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు, శరీర కార్యాలు ఏంటో స్పష్టమై ఉన్నాయి. ఏంటయ్యి? జాగ్రత్తం చేస్తున్నాడు అనుకోండి. వాడు ఏం చేస్తున్నట్టు? వాడు ఎక్కడున్నట్టు? ఇంకా పాపంలోనే బ్రతుకుతున్నాడు. అంటే వాడికి ఏం లేదు, మారు మనస్సు లేదు. నెక్స్ట్ అపవిత్రత. ఏం అపవిత్రత? ఏదైనా సరే అపవిత్రత. లోకంలో మాటలు, ఆలోచనలు, తలంపులు. కాముకత్వం అంటే చాలా ఉంటాయి. చూసి తమ మనస్సును మలచుకోవడం, చూపు ద్వారా తన జీవితపు కామపు ఆలోచనలను ఫలింపజేసుకోవడం, దాంట్లో వెళ్ళిపోతున్నారు. ఏ ఫలింపు లేదంటే ఆత్మ సంబంధమైన ఫలింపు లేదు, కానీ శారీరక సంబంధమైన ఫలింపులు చాలా ఉన్నాయి. విగ్రహారాధన అంటే మీరు వెళ్ళి మీరేమనుకుంటారు? విగ్రహారాధన మాటకి ఏమనుకుంటారంటే ఒక విగ్రహం దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టి పూజ చేయడం అని అనుకుంటున్నాం. విగ్రహారాధన అంటే అది కాదండి ఇక్కడ చెప్తున్న మాట. విగ్రహారాధన అంటే తెలుసా? మీరు ఎక్కువ దేన్ని ప్రేమిస్తున్నారో దాన్నే విగ్రహారాధన అంటాడు. మీరు డబ్బు ఎక్కువ సంపాదించిన డబ్బు మీదే మీ ప్రేరణ ఉంది. దేన్ని చేస్తావు తెలుసు? నువ్వు విగ్రహాన్ని పెట్టుకుని ఉన్నావు. ఏంటది నీ విగ్రహం? డబ్బు అని విగ్రహం. నీ మొబైల్ ఫోన్ ఇంకెవడికమో ఆ జాగ్రత్తగా పట్టుకుంటావు. నీ ఫోను ఏంటది? నీ విగ్రహం అది. నీ కారు ఎవడికమో, లేకపోతే నీ బంగారాన్ని జాగ్రత్తగా పెట్టుకుంటావు. నువ్వే విగ్రహాన్ని పూజిస్తున్నావు? దాన్నే. అంటే నీకు బైబిల్ కంటే అది గొప్పదా? ఆలోచించండి. ఇంకా మనకు నచ్చిన వస్త్రాలు. విగ్రహం అంటే ఓన్లీ మీరు ఆ రాతితో చిక్కిన ఒక శిల్పాన్ని మాత్రం లెక్క పెట్టకండి. విగ్రహం అంటే ఏంటో తెలుసా? ఏదైతే దేవుడికి దూరం చేస్తుందో మనకి ఇష్టమైన అలవాట్లు, మనకి ఇష్టమైన పనులు, ఆహారాలు, ఇవన్నీ విగ్రహాలే. చాలామందికి తిండి అంటే ఇష్టం. ఏ విగ్రహంలో ఉన్నావు? తిండి విగ్రహంలో ఉన్నావు. చాలామందికి వస్త్రాలంటే ఇష్టం. ఏ విగ్రహాన్ని పూజిస్తున్నావు నువ్వు? వస్త్రాల విగ్రహాన్ని పూజిస్తున్నావు. చాలామందికి డబ్బు అంటే ఇష్టం. చాలామందికి అందంగా తయారవడం అంటే ఇష్టం. లిప్స్టిక్లు, ఫెయిర్నెస్ క్రీములు,
ఏ విగ్రహాన్ని పూజిస్తున్నావో తెలుసు నువ్వు? ఇలాంటి శారీరక సంబంధమైన విగ్రహాల్లో ఉన్నావు. నువ్వు దేనికి దగ్గరికి లేవు. నువ్వేం పొందలేదు, ఇంకా మారు మనసు పొందలేదు. మరి ఇంకా లిప్స్టిక్లు వేసుకుని కూడా ఏమంటే మంచి మంచి హెయిర్లు వేసుకుని చీరలు మంచి గొప్ప గొప్ప కాస్ట్లీ చీరలు కట్టుకుని ప్రసంగాలు చేస్తున్నారు సేవకులు. ఏంటి మరి ఏంటి మరి వాళ్ళు మారు మనసు పొందినట్టుగా ఆలోచించండి. తగిన డ్రెస్సులో పర్వాలేదు, తగిన వస్త్రాలు పర్వాలేదండి. ఆయన ఒక్కొక్క ఆరాధనకి ఒక్కొక్క సూటు మారుతాడు. ఒక ఆయన 3 ఆరాధనలు 4 ఆరాధనలు జరుగుతాయంట. ఒక్కొక్క సూటు విలువ అంతా తెలుసా? 60-70 వేలు. ఏంటి ఒక్కొక్క సూటు విలువ? మరి ఏం పొందాడు ఆయన? ఏంటది? ఏం పొందాడు? మారు మనసు. చెప్పేస్తుంటాడు, దంచేస్తుంటాడు. వాక్యం మైక్ దగ్గర వచ్చిందంటే అతను చెప్తుంటే వ్యూస్ ఫోన్లో ఎంతమంది చూస్తారో తెలుసా? లక్షల మంది చూసేస్తున్నారు. మనం పెడుతుంటే 10 మంది కూడా చూడలేదు. మరి ఏది మారు మనసు? చూసారా? దేనికి ఎక్కువ యాక్టిబుల్ అవుతారు. అందుకని దేవుడు అంటాడు పరలోక రాజ్యం ఎలాంటిదంట? పరలోక రాజ్యం ప్రవేశించాలంటే ఎలాంటిది అంటున్నాడు? అబ్బా ఎరుకు మార్గాన్ని ఎలా వెళ్ళాలి? ఇటు ముళ్ళు ఉన్నాయి. ఎలా వెళ్తా? ఒకవేళ ఇలా వెళ్తున్నప్పుడు ఇక్కడ గీసిపోతున్నాయి, ఇలా కొంచెం పెట్టాను కూడా ఇక్కడ గీసిపోతున్నాయి, ఇలా అన్నా కూడా ఇక్కడ గీసిపోతున్నాయి కూడా ఎలా ఉంటుంది మన పరిస్థితి? ఆ దూరంలో వెళ్ళాలంటే చాలా కష్టంగా వెళ్తాం. ఎందుకు పక్కన మంచి దూరం ఉంది ఇలాగ ఓపెన్గా అది వెళ్ళిపోతారా అంటే మాకు ఎక్కడ వెళ్ళిపోతుంది? మనకే ఒకవేళ కొట్టుకుపోతే ఏమైంది? అవతలకి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది? ఏమండి దేవుని దగ్గరికి వచ్చాను, నాకు ఏ స్వస్థత లేదు, ఏ రక్షణ లేదు, ఏ వచ్చి ఏమి లేవు, నీకు అయ్యి రాకపోతే పరలోకం ఎత్తండే. అవునా? ఇరుకు దూరం అంటే అదే. ఈ లోకంలో అన్ని కష్టాలు వచ్చినా నువ్వేం చేయాలి? నిలబడాలి, ప్రయాణం చేయాలి. అయ్యో ముందుకు ఇలా వెళ్తుంటే గీసుకుపోతున్నాయి, అయినప్పుడు ప్రయాణం చేయి. పోతే అక్కడికి వెళ్ళి కొట్టుకుపోయి ఎన్ని క్లీన్ అయిపోతాయి, అవతలకి వెళ్ళినప్పుడు తగ్గిపోతాయి. ఇక్కడేమంటున్నావు? అబ్బాయి నాకు ఇవన్నీ తీసేయి. దూరం ఎలా ఉండాలో పరలోకి రావాలంటే ఫ్లైట్ ఎక్కి ఏసీ ఫ్లైట్లు పడుకున్నట్టు ఉండాలి. అది కూడా మామూలు ఫ్లైట్ కాదు, ఏంటి లగ్జరీ ఫ్లైట్. వాటి సీట్లు వేరేగా ఉంటాయి తెలుసు కదా. ఫ్లైట్లు రకాలు ఉంటాయి. ఫ్లైట్లో నార్మల్ సీట్ అంటే అలా కూర్చోవడం ఉంటుంది. మన బస్సులు కూడా చూడండి, హైటెక్ బస్సులు, నార్మల్ బస్సులు ఎలా ఉంటాయి? 10,000 ఎలా ఉంటుంది? మామూలు బలలా ఉంటుంది, దానికి కొంచెం స్పాంజ్ పెడతారు. ఎక్స్ప్రెస్కి వెళ్ళండి, ఎక్స్ప్రెస్ కొంచెం సీటు ఇలా పొడవుగా ఉంటుంది, ఇలా తల పెట్టుకోవచ్చు. అల్ట్రా ఎక్స్ప్రెస్కి వెళ్ళండి, కొంచెం సీటు కొంచెం బాగుంటుంది. మీరు హైదరాబాద్ వెళ్తారు కదా, హైటెక్ బస్సులు అవి ఎక్కండి, సీట్ ఇలా నొక్కుని ఇలా వెనక్కి పడుకోవచ్చు. అంటే విలాసవంతం మారిపోద్ది. అందుకే ప్రభుత్వం ఏమిట్టింది? ఎక్స్ప్రెస్లకి ఇట్లకి ఇవ్వలేదు, ఓన్లీ 10,000కే ఫ్రీ కదా. సరే అక్కడికి వెళ్ళొద్దులే, మనం ఇక్కడ ఆలోచిద్దాం. అంటే పరలోకం ఎలాంటిది? వెళ్ళాలంటే ఎలాంటిదంటే ఇరుకు ద్వారము. అందుకే ఇరుకు ద్వారంలో ప్రవేశింప పోరాడుడి. ఏమొస్తాయి ఇక్కడ? పోరాటలు వస్తాయి. వచ్చినాయా లేవా? బాధలు వస్తున్నాయా లేవా? ఎక్కడ? క్రైస్తవం దగ్గర, యేసుక్రీస్తు దగ్గర. ఎందుకంటే యేసుక్రీస్తు నమ్ముకుంటారు. మరి ఇవన్నీ వచ్చేస్తాయని చెప్తున్నారు అంటే వాళ్ళందరూ చెప్పే ఏంటి? ఏ మాటలు అయ్యి? అంతా దీనికి దేవుని మాటకి విరుద్ధమైన మాటలు. అందుకే వాళ్ళ లిప్స్టిక్లు వేస్తున్నారు, మంచి మంచి కోట్లు వేస్తున్నారు, కోటేశ్వరులా తిరుగుతున్నారు. నిజమైన సేవకుడు అలా ఉంటాడు. ఒకవేళ ఆయన దగ్గర ఉన్నా పంచిపెట్టక ప్రయత్నం చేస్తాడు. ఆయన దగ్గర ఉన్నా అందరూ నాతో సమానం కూడా నా సంఘం అందరూ అనుకుంటాడు. అది నిజమైన సేవ, నిజమైన వాక్యం అంటే. ఇక్కడ అందుకనే ఏ మనస్సు కావాలంట? మారు మనస్సు. మారు మనసు అంటే ఏంటో చెప్పనా? ఆ అపాత విషయాలకు ఏదైతే వదిలేసామో దాని వైపు మళ్ళీ తిరిగి వెళ్ళకపోవడం. అంతేకాదు వ్యక్తిగత అభివృద్ధే కాదు, మానసిక అభివృద్ధి కూడా పెరగడం మారు మనసు అంటే. వ్యక్తిగత అభివృద్ధి అంటే శారీరకంగా మంచి చేతులు బలంగా, కాళ్ళు బలంగా, ఆరోగ్యంగా తిరగడమే కాదు, ఈ మనస్సు కూడా మార్పు చెందాలి, ఈ ఆలోచన కూడా మార్పు చెందాలి. నేను ఎలా ఆలోచించొచ్చా లేదనేది కూడా ఆలోచించాలి. అదేంటది? వ్యక్తిగత అభివృద్ధి కాదు, ఆత్మీయ అభివృద్ధి. దేవుడు అంటున్నాడు ఈ మారు మనసు కోరుతున్నాడు. దేవుడి సర్టిఫికేట్ తెలుసా? ఈడు నా మారు మనసు పొందాడు అని సర్టిఫికేట్ తీయడం ఇవ్వాలంటే చచ్చిపోయిన తర్వాత అక్కడ రాసుకుంటాడు మేడం, అమ్మాయి బతికి లాస్ట్ వరకు, వీడు లాస్ట్ వరకు వచ్చాడు, నిన్నేమో మొన్న 10 రోజుల క్రితం తప్పు చేశాడు. సరే వీళ్ళు ఏం చేస్తాడు? పేరు ఆడ పేరు
దాంట్లో లేదు లిస్టులో. ఏంటా నేను మారు వస్తున్నాను, బాప్తిజం పొందాను, చాలా కాలం బతికానయ్యా అన్నాడు వచ్చి. ఎవరి దగ్గరికి వెళ్ళి? దేవుడి దగ్గరికి వచ్చి. అయినా కూడా ఏమీ లేదు, మన మీద కరుణ కూడా లేదు. కరెంట్ అలా ఉంది ఇది పరిస్థితి. ఎక్కడ పేరు లేదు, అక్కడ ఎక్కడ పరలోకం దేవుని దగ్గర ఏం లేదు, లిస్టులో పేరు లేదు. అయ్యి బాబాయ్ నేను ఎట్టేసాను బాబు, ఎప్పుడో పెట్టాను. ఏంటది? కార్డు, ఆధార్ కార్డు ఎప్పుడో పెట్టాను. ఇది ఓటు కార్డు ఆ లాస్ట్ ఇయర్ వేసాను నేను. లాస్ట్ ఇయర్ వేస్తే కూడా ఏమైపోతుంది, గల్లంత అయిపోతుంది. లేదు ఈ సంవత్సరం లేదండి, ఓట్లు రాలేదండి. ఇది అదేంటి లాస్ట్ ఇదిగో ఓటు కార్డు ఇదిగో నాది. మరి నీ ఇక్కడ లేదండి లిస్టులో. ఇక్కడ లిస్టులో ఉండదు నీ పేరు, నువ్వు వేయటం ఓటు అక్కడ ఉంటావు. నువ్వు మారు మనసు బాప్తిజం పొందేశాను, ఇంకా కడగబడ్డాను, ఆ పలానా శ్రీకాంత్ మాస్టర్ గారు బాప్తిజం ఇచ్చారు నాకు. నా దగ్గర ఎందుకు లేదా నీ దగ్గర దేవుని దగ్గర పెట్టుకోపో. నీకు అక్కడ లిస్టులో మామూలుగా రాసుకున్నావు కానీ ఇక్కడేం లేదు, అసలైన లిస్టులో నీ పేరు లేదు. ఎందుకు? ఎప్పుడు వస్తుంది? నువ్వు ఆఖరి వరకు బ్రతికితే, నీ మారు మనసును కొనసాగిస్తే అది మారు మనసు అండి. అర్థమైందండి? మీరు ఎలా చెప్తారు సింపుల్గా నాకు మారు మనసు అంటే ఏంటి చెప్పాలి అందరూ. మారు మనసు అంటే ఏంటి? మారు మనసు అంటే అప్పటికప్పుడు అనుకుని మన మనసును మార్చుకోవడం కాదు, మార్చుకున్న మనసు ప్రకారం జీవితాంతం బ్రతకడం. చెప్పండి సరే, మార్చుకున్న మనసు ప్రకారం, మార్చుకున్న మనసు ప్రకారం జీవితాంతం బ్రతకడం. జీవితాంతంలో నీకు ఇవ్వబడుతుంది ఏంటది? వీడు మారు మనసు పొందాడు, మహిమా ప్రవేశము, పరలోక ఆవిర్భావము, పిలుపు. ఎప్పుడు వస్తుంది? పరలోక పిలుపు. 10 ఒక్కడికి ఇట్టేస్తాం. ఆడు తాగేసి దొరుకుతున్నాడు, నిన్న తాగేసి చచ్చిపోడు, మొన్న ఏ పెట్టేద్దరు? పరలోక పిలుపు, మహిమా ప్రవేశం. ఎందుకు వచ్చేద్దరికి? ఎలా వచ్చేది? ఎవరిస్తున్నారు ఈ సర్టిఫికెట్? పరలోక పిలుపు, మహిమా సర్టిఫికెట్ ఎవరిస్తున్నారు? ఈయన వీళ్ళు ఇంట్లో వాళ్ళను, లేకపోతే అంటాడు ఫ్లెక్స్లు చేసేవాడు, వీళ్ళు ఇస్తున్నారు. ఇది ఎందుకు? ఇది అట్టుకెళ్ళి ఆయన ఇదిగో కింద ఎట్టారు నా పేరు, ఏది పరలోక పిలుపు అని ఎట్టారు, నేను రావద్దా? ఎవడను మాట్లాడతాడు అంటాడు లేదా? అలా ఉంది పరిస్థితి. ఇది కాదు, నేను బాప్తిజం పొందాను, చివరి వరకు బ్రతికాను, ఆఖరి వరకు కష్టపడ్డాను అన్నవాడికే పరలోకంలో నీకు ఏమిస్తాడో తెలుసా? స్థానం ఇస్తాడు. వాడే మారు మనసు పొందే వ్యక్తి. అయితే ఇప్పుడు మనం అందరం మారు మనసు పొందామా? మారు మనసు పొందిన వారు ఎంతమంది? చేతులాడతాం, మనం అందరం ఎత్తేస్తాం మనం మారు మనసు పొందామంటే. కానీ ఈ చేతులెత్తడం ఎంతవరకు తెలుసా? ఈ లోకంలో బాప్తిజం పొందుడు, రక్షణ పొందామని అంతవరకే. ఎక్కడి వరకు ఉపయోగపడుతుంది? పరలోకం దాకా వెళ్ళాలి. కానీ ఎప్పటి వరకు వెళ్ళగలుగుతుందా? బ్రతికితే మాత్రం మీరందరూ కూడా మారు మనసు పొందినట్టే, నాతో సహా మనం అందరం కూడా అలాంటి మారు మనసు మన జీవితాల్లో కొనసాగిస్తూ ఉండాలని మీకు తెలియజేసుకుంటూ నేను ఆ మాటలు ముగిస్తూ ఉన్నాను. కరెంట్ లేక నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు. మంచి మాటలు దేవుని వాక్యం రికార్డు అవ్వడానికి కూడా ఇబ్బంది అయిపోయింది. ప్రార్థన చేసుకుని ముగించుకుంటాం. ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మీ ఉన్నతమైన నా మనసు స్తుతి స్తోత్రములు తండ్రి. విలువైన నీ మాటలు నీ పరిశుద్ధాత్మ ద్వారా నాతో, మా అందరితో మాట్లాడారు నాయన. మా యొక్క జీవితం మారు మనసు అంటే అప్పటికప్పటి ప్రభావితమై మార్చుకున్నది కాదని, అది మారు మనసు అంటే చివరి వరకు, ఆఖరి వరకు, చనిపోయే వరకు బ్రతికే బ్రతుకని నీ వాక్యం ద్వారా నేర్పించారు. ఆయన ఈ మాటలు ఏమాత్రము వ్యర్థపరచుకోకుండా, మా జీవితంలో నిర్లక్ష్యం చేయకుండా తండ్రి మేము జాగ్రత్త కలిగి తండ్రి నీ మాటల ప్రకారం బ్రతుకుతూ, ఆలోచిస్తూ జీవితాంతము నేను నీకు ఇష్టమైనట్టుగా మారు మనసుకు తగిన ఫలము నాన్న ఎలా అయితే నీ వాక్యం ద్వారా తెలియజేశారో, ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం అని నీ వాక్యం ద్వారా ఎన్నో విషయాలు నేర్పించాను. వాటన్నిటినీ మా జీవితంలో చూస్తూ, బ్రతుకుతూ, వాటిని పొందుకుంటూ అనేక మందికి మేము చెప్పగలిగే జ్ఞానాన్ని, కృపను, బ్రతికే స్థితిని మాకు దయచేయమని ప్రార్థిస్తూ సమస్తము మీ పాపములను గౌరవించు యేసుక్రీస్తు వారు పెట్టించిన ప్రార్థన బ్రతుపాలు వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.